ఎస్ చరణ్ కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, ఎస్ ఈ పరిస్థితి ఉన్నది. చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఎస్ ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఎస్ చరణ్ నరేంద్ర కౌశిక్ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈడీ కేసెస్ 2004 నుంచి 2014 వరకు మొత్తం 112 దాడులు మాత్రం జరిగితే 2014 నుంచి 24 వరకు దాదాపు 86 రేట్లు పెరిగిన మాట వాస్తవం. అంటే 7,264 ఈడీ కేసులు అయినాయి. మరి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే చర్యలు శూన్యం. 0.2% మాత్రమే చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఆస్తుల జప్తు ఏమైనా జరిగిందంటే నామమాత్రంగా జరిగినటువంటి పరిస్థితి. సిబిఐ కేసులో వాళ్ళు 25 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే 23 మందికి కేసులు స్లో అయినాయి. చాలా మంది వాషింగ్ పౌడర్ నిర్మా అంతేనా? సార్ అదే చెప్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి గారి అంశం కావచ్చు, తర్వాత మనకు చనిపోయినటువంటి అజిత్ పవార్ గారి కేసులు కావచ్చు. అజిత్ పవార్ గారు అత్యంత అవినీతి పరుడు, ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ 80,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిది అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏకంగా ఎన్డీఏలో చేసుకొని ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ శిక్షల శాతం కావచ్చు, అదే కాకుండా సిబిఐ కేసులు కావచ్చు. సిబిఐ కేసులు కూడా దాదాపు 4 రేట్లు పెరిగినాయి, కానీ చర్యలు లేవు. అది రాజకీయం కోసం మాత్రమే వాడుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కేసులు కూడా, ఆదాయ పన్ను కేసులు కూడా కార్పొరేట్లకు ఏమో ట్యాక్సులు తక్కువ చేయడం, అదే కాకుండా సాధారణ ప్రజల మీద ఎక్కువ భారం మోపిన పరిస్థితి. అదే కాకుండా ఆదాయ పన్ను రూపంలో కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా పేద వర్గాలకి ఉన్నత వర్గాల మధ్య వ్యత్యాసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పెరుగుతున్న మాట వాస్తవం. ఇది మేము మాట్లాడింది కదా, ఆర్ఎస్ఎస్ సంబంధించి దత్తాత్రేయ ఉభయవుల గారే చాలా సందర్భాల్లో 375 రూపాయలు సంపాదించే వాళ్ళు ఈ దేశంలో 20 కోట్ల మంది ఉంటే తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కేంద్రీకృతమైందని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడే సందర్భం చూస్తాం. అదే తెలంగాణ, అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు చూస్తా ఉన్నారు. డాలరే కాదు, డాలర్ తో పోల్చినప్పుడైనా లేదా అప్పులు 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 202 లక్షల కోట్ల అప్పు అయిన మాట వాస్తవం. ఏనాడైనా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో డెవలప్మెంట్ మీదనో జీడిపి మీదనో రూపాయి మీద ఓటు అడగలే. ఎంతసేపు ఎలక్షన్లు వచ్చినాయంటే పాకిస్తాన్, పుల్వామా, బాలాకోట్, రామ మందిరం, ముస్లిం, హిందూ, ఇదాబ్, లేకపోతే రకరకాల సెంటిమెంట్, కశ్మీర్ స్టోరీ అని, కేరళ స్టోరీ తీసుకొచ్చే ప్రయత్నమే తప్ప ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదన్నమాట చాలా స్పష్టంగా అర్థమైంది ఈ దేశ ప్రజలకు. లాస్ట్ కు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కూడా సరళించుకొని ఈ దేశంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేశారో చూసిరు. అదే కాకుండా దేశంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దాదాపు పోయినసారి 2024 ఎలక్షన్ 1,25,000 కోట్ల రూపాయలు అన్ని పార్టీలకు ఖర్చు అయితే మెజార్టీ పైసలను కూడా భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టిందని చెప్పేసి చాలా నివేదికలు చెప్పిన సందర్భం కూడా మనం చూసినాం. కాబట్టి నిరుద్యోగ అంశం తీసుకున్నా, ఈ దేశంలో అప్పులు తీసుకున్నా, లేకపోతే ఈ దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరిందని చెప్తున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎక్కువ మంది తక్కువ సంపాదిస్తే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. రేపు 20 కోట్ల మంది పెరిగితే ఇంకా 3వ స్థానం కూడా వచ్చే అవకాశం. కానీ భారతదేశ స్థానం 142 అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అదే కాకుండా దేశంలో రోజు రోజుకి అదేవిధంగా ఉన్నత వర్గాలు కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, దేశంలో అసమానత క్రియేట్ చేసే ప్రయత్నం. నార్త్ ఈస్ట్ స్టేట్ పై బీపీ తినమని చెప్తారు, మిగతా రాష్ట్రాలపై బీపీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఎన్ని పార్టీలు మింగిలో చూసిరు. ఏమనంటే ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది కదా. నిన్న మమతా బెనర్జీ గారు ఆ రాష్ట్రంలో ఏం చేసిరో చూసిరు, పార్లమెంట్ ఏం చేసి చూసిరు. ఆమ్ ఆద్మీకి సంబంధించి ఏ విధంగా రాజ్యసభలో మెర్జీ చేసుకున్నారు, అంతకుముందు టీడీపీని మెర్జీ చేసుకున్నారు. వాళ్ళతో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా కథమవుతున్నాయి. ఈ దేశంలో అకాల్ దళ్ కావచ్చు, మెహబూబా ముఫ్తీ గారు కావచ్చు, జననాయక జనతా పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనగడ కొనసాగిన చరిత్ర లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నితీష్ కుమార్ గారు ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు అని భావించి ఏకంగా మమతా బెనర్జీ నుంచి పార్టీ నుంచి కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి కూడా జాయినింగ్ చేసుకునే పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా డెవలప్మెంట్ మీద ఎప్పుడు కూడా ఎలక్షన్లకు పోకుండా ఓన్లీ విదేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం. అదే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు సార్ నెలకొల్పోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా అప్పనంగా అదానికి అంబానికి రాసిచ్చారు దేశ ప్రజలు చూసారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఖతమైపోయింది. అదే కాకుండా ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు ఈ దేశంలో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కాకుండా ఇంకా ఎయిర్ ఇండియా కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అంటగడుతున్న పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అసమానతలు పెరిగినాయి. అదే కాకుండా దేశంలో రకరకాల విదేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అదేవిధంగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42% కాదు 50% రాష్ట్రాలకు వాటా అని చెప్పి తనే మాట్లాడి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రాలకు పూర్తి స్థాయిగా నిధులు ఇవ్వకుండా 41% ఒప్పందాన్ని ఉల్లంఘించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో
అసమానత క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు. అదే కాకుండా 2014లో 2G స్పెక్ట్రమ్ పూజగా చూపించి అధికారంలోకి వచ్చిండు. 2019కి వస్తా బాలాకోట్ పుల్వామా పూజగా చూపించి అధికారంలోకి వచ్చిండు. మూడోసారి రామ మందిరం పేరు ఎలక్షన్ పోయిండు. అదే కాకుండా 62 స్థానాలు తగ్గిన పరిస్థితి. అదే కాకుండా ఫజాబాద్ లాంటి ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తాం. నరేంద్ర మోడీ గారు మెజార్టీ వారణాసిలో తగ్గిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎంతసేపు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఎలక్షన్ గెలవాలి, 4వ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష తప్ప ఈ దేశంలో అదేవిధంగా అసమానత లేకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరగలేదు. అదే కాకుండా విదేశాంగ విధానంలో మనం అటర్ ఫ్లాప్ అయిన పరిస్థితి మనం గమనించినాం. ఎందుకంటే ఒకనాడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి మన చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ రోజు శత్రు దేశాలుగా మారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా మన దేశ అంతర్గత వ్యవహారంలో ట్రంప్ లాంటి వాళ్ళు ట్రంప్ లాంటి వాళ్ళు జోక్యం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసినాం. ట్రంప్ వ్యక్తిని గుజరాత్ తీసుకొచ్చి 2వసారి అధ్యక్షుడు చేయాలని ప్రచారం చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. దేశాల మధ్య మాత్రమే భారతదేశ సంబంధాలు ఉంటే అది వ్యక్తుల సంబంధాలు నెలకొల్పింది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే విదేశాంగ విధానం కావచ్చు, ఈ దేశంలో మీ వాయిస్ కట్ అవుతుంది చరణ్ గారు, వినబడతలేదు, వాయిస్ కట్ అవుతుంది. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు. అప్పులు కావచ్చు, జీడిపి కావచ్చు, రూపాయి పతనం కావచ్చు, అదే కాకుండా అదే వినబడట్లేదు చరణ్ గారు, మీరు వేరే చోటికి రండి, కట్ అవుతుంది మధ్యలో. ప్రకాష్ రెడ్డి గారు. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు వినిపిస్తుందా? మెయిన్ గా ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ లో చెప్పింది రూపాయి పతనం, విదేశాంగ విధానం, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. పెద్దలందరికీ నమస్కారం సార్, మిత్రులకు కూడా నమస్కారం. సార్, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయమే ప్రధానమంత్రికి ఎన్నుకోబడినటువంటి ప్రక్రియ సార్. మన నెహ్రూ గారు ఎందుకు ఎన్నుకోబడ్డారు సార్? ఇందిరాగాంధీ ఎందుకు ఎన్నుకోబడ్డారు సార్? పోనీ ఫర్ దట్ మ్యాటర్ మన్మోహన్ సింగ్ ఎందుకు పడ్డాడు సార్? వాళ్ళు ఎన్నుకోబడలేదా? అదే వాళ్ళందరూ ఎన్నుకోబడ్డారు, ఈయన మాత్రమే ఎక్స్ప్లాయిటేషన్ తో ఎన్నుకోబడ్డా? నాకు అర్థం కాలేదు. మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మిగతా పార్టీ నాయకులైనా ప్రజాస్వామ్యం మీద నమ్మకం, రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రోజు తిరుగుతారు కదా. నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఎక్స్ప్లాయిటేషన్ చేసిన నేను అంటున్నా. హిందూ ముస్లిం పేరుతోనే, మీరు మతం పేరుతోనే గెలిచారిందో నేను అంట. బాగుంటుంది ప్రజాస్వామ్యంలో గెలవటమే ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఓటేస్తున్నారు, ప్రజాస్వామ్యం ప్రజలు ఓటేస్తే ప్రధానమంత్రి అవుతున్నారు, మెజారిటీ ప్రజల అభిప్రాయం కరెక్ట్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం కదా. అంటే మెజారిటీ ప్రజలు 39%, 44%, ఐఎస్ ఎంత % వచ్చినా లెక్కకు పోవద్దు. ఎందుకంటే ఆ లెక్కలు ఇప్పటివరకు 50% దాటిన ప్రధానమంత్రి లేడు దేశంలో. నెహ్రూ గారు కూడా దాటలే 50% ఎప్పుడు ప్రధానమంత్రిగా అని చెప్పుకున్న రోజుల్లో కూడా. మరి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ హత్య తర్వాత మీరు దేశాన్ని ఏ రకంగా మీరు రాజీవ్ గాంధీ గెలిచడం లెక్క దిద్దామా? మరిగా మీరు నరేంద్ర మోడీ మీద విమర్శించేటప్పుడు ఆ విమర్శలకు సద్విమర్శ ఉండాలని కోరుకోవాలి. కానీ దిగజారిన కాంగ్రెస్ పార్టీ, దిగజారిన టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పదలుచుకున్నాను సార్ నేను చాలా స్పష్టంగా. దిగజారిన మాటలు అవి తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మాటలు కాదు. నేను రివర్స్ రియాక్ట్ చేస్తున్నా. మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే ముందు చెప్తా. మరి మీరేం పని చేస్తున్నారండి? మేము ఎక్స్ప్లాయిట్ చేసినాం, పుల్వామానో ఇంకోటి చేసినాం. మీరు ప్రజలకు చెప్పొచ్చు కదా. మీ అభిప్రాయం ప్రజలు అంగీకరిస్తే ఓకే కదా, మరి తప్పేముంది? ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పని, కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్, ప్రజలు అంగీకరించారు, అయిపోయింది కదా. అట్లాగే దేశం కూడా మీరు చెప్పండి, వద్దని ఎవడన్నాడు? మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారంటే నేను కూడా అంటున్నా, మీరు ముస్లిం సంతుష్టీకరణ కోసమే నెహ్రూ గారు గెలిచారంటున్నా. ముస్లింల సంతుష్టీకరణ పేరు మీద నెహ్రూ గారు గెలిచారంటున్నా. కాబట్టి నెహ్రూ గారు కూడా తప్పే. మరి నెహ్రూ లేదు కదా అప్పుడు ముస్లిం సంతుష్టీకరణ. నెహ్రూ ఏం చేశారు? ఏం చేయలేదు కదా. నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం అనేటువంటిది దేశపులో ఎన్నుకోబడని ప్రధానమంత్రి చేసిన దేశద్రోహపు కేసు. అది నెహ్రూ గారు చేసింది. నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందాన్ని ఎవరు చేసినాడు సార్? నెహ్రూ చేసినాడు. అది ఎవరి కోసం? పాకిస్తాన్ కోసం చేశాడా? సరే, అంటే ఇప్పుడు నేనేమంటా అంటే ఇప్పుడు నెహ్రూ గురించి మాట్లాడడం కంటే 12 సంవత్సరాల్లో మీ అచీవ్మెంట్స్ ఏంది అది చెప్పండి. మీ ఫెయిల్యూర్స్ ఏవైతే చెప్పారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు ఏమైనా మాట్లాడితే నెహ్రూ అని అంటారు తప్ప నెహ్రూ దగ్గర పోతాను సార్. నేనేమంటున్నా అంటే ఎన్నుకోబడడం అనేటువంటిది, ఎన్నుకోబడ్డ అన్ఇంటరప్టెడ్, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి ఈరోజు చర్చ సార్. ప్రధానమంత్రి ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు మీరు అది చెప్పి ఎన్నుకున్నారు, ఇది చెప్పి ఎన్నుకున్నారని ఆరోపణ చేయడం అనేటువంటిది అది అసందర్భం, అది అపరిపక్వమైన ఆరోపణ. అది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంలో కూడా కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నాను సార్. నెంబర్ 1 అచీవ్మెంట్స్ అంటారు. నేను మళ్ళీ ఒక అచీవ్మెంట్ చెప్తాను సార్. చాలా పెద్దలు చాలా మంది చెప్పారు, అంటే రూపీ డివాల్యూ అవుతుంది అనేటువంటిది ప్రధానమైన సమస్య. మీరు చెప్తున్నారు అందరు కూడా అదే కదా.
నేనేమంటున్నా అంటే రూపీ డివాల్యూ అవుతుందా, భారతదేశంలో స్వదేశీ పెరుగుతుందా అంటే వాళ్ళు అన్నారు మేక్ ఇన్ ఇండియా పెరగలేదని. సార్ మేక్ ఇన్ ఇండియా పెరగడానికి చాలా అది ఎకనామిక్ డిస్కషన్ చాలా దూరం పోదాం. కానీ ఈ రోజు భారతదేశము ఎంత అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎంత అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది, అట్లాగే రష్యా నుంచి ఏం ఎగుమతి చేస్తుంది, మన డైరెక్ట్ గా మన ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి డైరెక్ట్ సూటి ప్రశ్న. ఫారిన్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, ఎంత మనం ఈ రోజున ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోగలిగినాం, ఇవన్నిటిని కూడా పారామీటర్స్ ఇవన్నీ కూడా కొలమానాలు అవుతాయి సార్. ఒకదానికోటి సంబంధాలు ఉన్నటువంటి అంశాలు, ఆర్థిక అంశాలు పేద ప్రజల మీద బాగా పెరిగిపోతున్నట్టు ప్రజలు స్పందించారా సార్? ఇందిరాగాంధీ ఎందుకు ఓడగొట్టారు? ప్రజలు స్పందించి ఓడగొట్టారు కదా. పోనీ ఆ రకంగా చాలా ప్రభుత్వాలు ఓడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. రాజీవ్ గాంధీ ఎందుకు ఓడగొట్టారు? నేను ఈ ప్రశ్న అక్కడికి వస్తాను. రాజీవ్ గాంధీ కాలంలో మీరు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందనుకుంటే మరి 16 నెలలో 20 నెలల్లో చంద్రశేఖర్ విపి సింగ్ కాలం మొత్తం పడిపోయిందంటవా? నేనేమంటున్నా, ఆరోపిస్తున్న రాజీవ్ గాంధీ యొక్క ఆర్థిక విధానాల కారణంగానే దేశం సర్వనాశనం అయితే దాన్ని చంద్రశేఖర్ పేరు మీద బంగారం కుదబెట్టారని చెప్పి ఆ సాకు చూపించి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ పేరు మీద దేశాన్ని మరొకసారి మన్మోహన్ సింగ్ కాలంలో తాకట్టు పెట్టేశారు. ఇది కూడా రాజకీయ ఆస్తి, దాని పేరు మూలంగానే పెరిగింది కదా. అందుకోసమనే నేనేమంటున్నా అంటే బీజేపీ ఇప్పుడున్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొని పోతున్నాయి కాబట్టి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పోతున్నాయి కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా బాగా కొట్టేస్తున్నారు. పోనీ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ తగ్గినాయి అన్నారు, అదే పార్లమెంట్ లో మహారాష్ట్ర ప్రజలు కూడా ఓటేశారు కదా. తర్వాత కూడా అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానా ఓటేశారు కదా, అదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బెంగాల్ కూడా ఓటేశారు కదా, అదే పార్లమెంట్ ఎన్నికల అస్సాం ఓటేశారు కదా. అంటే ప్రజలు తప్పు అని మీరు అంటారా? ప్రజాస్వామ్యాలు ప్రజలు తప్పని మీరు ఆరోపించదలుచుకున్నారా? ఇది నా మొదటి ప్రశ్న. ఎవరి పార్టీకి కాబట్టి మీరు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడారు. ప్రజలు ఎప్పుడు ఆమోదిస్తారంటే సార్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు. మరొక ప్రధాన విమర్శ అంబానీ అదానీ. నేను వస్తాను సార్. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతున్నప్పుడు, ప్రజలు ఆశించిన మేరకు ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడే ప్రజలు ఓటేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఈ ప్రజాస్వామ్యం అన్ని బాగుంటేనే కదా ప్రజలు ఓటేసేది. బాగాలేకుంటే ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏరు కదా. ఇదైతే సాధారణమైన విషయం కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేము అది చేస్తున్నాం సార్. ప్రజలు ఒకవేళ బెంగాల్లో విదేశాస్తులు ఎలగొట్టాలనే కోరికనే కనుక ప్రజలు ఎక్స్ప్రెస్ చేసి మాకు ఓటేస్తే వెల్, అది ప్రజాస్వామ్యంలో మీరు గౌరవించాలి. ఆ అంశాన్ని కూడా మీరు గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి, దీన్ని కూడా గౌరవించాలి. లేదు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, సాధారణ ప్రజల యొక్క ధరలు కష్టాలు ఉన్నారనుకుంటే, కష్టాలున్న ప్రజలు మాకు ఓటేయారు కదా. బీజేపీ ఓటేరు కదా కష్టాలున్న ప్రజలు. మరి ఓటేశారంటేనే దాని అర్థం ప్రజాస్వామ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటేనే ఓటేస్తారు సార్. ప్రజలు సంతోషంగా లేకుంటే ఏ పార్టీకైనా ఓటేయరు. ఇది ప్రజాస్వామ్యం జరుగుతుంది. కాబట్టి అన్ని రంగాలలో, నేను చాలా మంది పెద్దలు చెప్పారు కానీ అన్ని రంగాలలో ప్రభుత్వం సఫలమైంది కాబట్టి మళ్ళీ గెలిపిస్తారు. అయితే మొదటి నుంచి పెద్దలు పుల్లారావు దగ్గర గారు చెప్పారు, డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అన్నారు.